యువతపై సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉంటుంది. దానికి సంబంధించి ఆల్రెడీ రకరకాల దేశాలు, ఆస్ట్రేలియా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, బెల్జియం కావచ్చు, డెన్మార్క్ కావచ్చు, యాక్షన్ తీసుకుని అండర్ 16, అండర్ 15 పిల్లలకి సోషల్ మీడియా పైన బ్యాన్ విధించాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో రీసెంట్గా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు అనౌన్స్ చేశారు. కర్ణాటకలో 16 సంవత్సరాల కన్నా చిన్నపిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ విధించే దిశగా కర్ణాటక అడుగులు వేస్తోందని. రీసెంట్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కమిటీ ఆంధ్రప్రదేశ్లో స్టడీ చేస్తుంది. పిల్లల పైన సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంది అని చెప్పి ఆ దిశగా 13 సంవత్సరాల్లో పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేసే పాలసీ ఏపీలో తీసుకొస్తా ఉన్నట్లు ఆయన కూడా ప్రకటన చేశారనమాట. ఇక్కడ మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పిల్లల పైన సోషల్ మీడియా ప్రభావం, ముఖ్యంగా కౌమార దశలో ఉన్న పిల్లలపైన సోషల్ మీడియా ప్రభావం మీద చాలా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఉన్న వల్గారిటీ కావచ్చు, సోషల్ మీడియాలో మనం చూసే అంశాలు కావచ్చు, షేర్ చేసే అంశాలు కావచ్చు, సోషల్ మీడియా అడిక్షన్స్ కావచ్చు, వీటితో పాటు సోషల్ మీడియాలో ఉన్న పిల్లల సేఫ్టీ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలా రాష్ట్రాలు ఇప్పుడు చిన్న పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. సోషల్ మీడియా బ్యాన్ కి సంబంధించి రీసెంట్ గా ఏఐ ఇంపాక్ట్ సదస్ లో కూడా చర్చలోకి వచ్చింది. ఏఐ ఇంపాక్ట్ సదస్ కి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చారనమాట. ఆయన కూడా మన ప్రధాని మోడీ గారికి ఒక అడ్వైజ్ ఇచ్చారు. పిల్లల మీద సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది కాబట్టి ఆ బ్యాన్ దిశగా భారతదేశం కూడా ఆలోచించాలని చెప్పి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ మన మోడీ గారికి చెప్పారనమాట. అంతేకాదు మనం చూస్తే యూకే, స్పెయిన్, బెల్జియం, చాలా దేశాలు, యూరోపియన్ దేశాలు కూడా పిల్లల్లో సోషల్ మీడియా ప్రభావం స్టడీ చేసి బ్యాన్ విధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ టైంలో దేశం మొత్తం ఇలాంటి బ్యాన్ వస్తా, పార్లమెంట్లో బిల్ రాబోతుందా, ఒక పాలసీ గవర్నమెంట్ చేయబోతుందని కూడా చర్చ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. అయితే ఈ బ్యాన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అండర్ 16 అకౌంట్స్ తీసేస్తారా? అండ్ రేపొద్దు నుంచి పిల్లలు పేరెంట్స్ కార్డు పెట్టి, అంటే వాళ్ళ ఆధార్ కార్డు, పేరెంట్స్ ఐడెంటిటీ కార్డు పెట్టి వాళ్ళు సోషల్ మీడియా ఏజ్ చూపించుకుని, అంటే పెద్దవాళ్ళలాగా చూపించుకుని పిల్లలు ఆ మీడియా ఆపరేట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఒక ప్లాట్ఫామ్ లో అండర్ 16 కాకుండా వాళ్ళు వేరే వాళ్ళ ఐడి కార్డ్స్ వాడి వాళ్ళు కనుక వాళ్ళు పెద్దవాళ్ళుగా ప్రొజెక్ట్ చేసుకుని వాళ్ళు సోషల్ మీడియా యూజర్ అవుతే ఆ పరిస్థితి ఏంటి? వీటన్నిటి మీద కూడా భారతదేశంలో ఇప్పుడు చర్చ స్టార్ట్ అయిందనమాట. కానీ సోషల్ మీడియా యాజ్ సచ్ బ్యాడ్ కాదు. కాకపోతే సోషల్ మీడియా వల్ల దుష్పరిణామాలు యువతపై చాలా ఉన్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్ అనమాట. ముఖ్యంగా మెంటల్ హెల్త్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, పీర్ కంపారిజన్ కావచ్చు, దాంతోపాటు కాన్సన్ట్రేషన్, ఫోకస్ మిస్ అవడం కావచ్చు, ఆన్లైన్ గేమింగ్ కావచ్చు, ఆన్లైన్ ఎడిక్షన్ కావచ్చు, వల్గారిటీ కావచ్చు, లేదా అబ్సినిటీ కావచ్చు, లేకపోతే ఉమెన్ క్రైమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా సోషల్ మీడియా వల్ల ప్రభావితమై యువత చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల యువత నెగిటివ్ ఎనర్జీ తెచ్చుకుంటున్నారు. కాబట్టి సోషల్ మీడియా బ్యాన్ చేసే దిశగా చాలా రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి. అయితే సోషల్ మీడియా వల్ల చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు, అదేవిధంగా చాలా ఈజీగా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, చాలా అంశాలపైన మన అభిప్రాయాలు చెప్పవచ్చు. యాజ్ సచ్ అంటే సోషల్ మీడియా పైన దుష్పరిణామాలు, నెగిటివ్ ఎఫెక్ట్స్ పక్కన పెడితే పాజిటివిటీ కూడా చాలా ఉంది. కాబట్టి సోషల్ మీడియాకి సంబంధించి కొంత రిస్ట్రైంట్ పాటించాల్సిన అవసరం పిల్లల్లో ఉంది. ఆ రిస్ట్రైంట్స్ పిల్లలు చేస్తున్నారా లేదా, పాటిస్తున్నారా లేదా గమనించాల్సిన అవసరం పేరెంట్స్ లో ఉంది. దాంతోపాటు కేవలం చట్టపరంగా లీగల్ గా పాలసీస్ తీసుకొచ్చి బ్యాన్ చేస్తే సరిపోదు. దానివల్ల అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదని నా అభిప్రాయం అనమాట. దానికన్నా ముఖ్యంగా సెల్ఫ్ రిస్ట్రైంట్, ఏది మంచి ఏది చెడు, ఏది చూడాలి ఏది చూడకూడదు, అలాంటి విలువలు మనకి చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించాలి. దాంతోపాటు పేరెంట్స్ కూడా సోషల్ మీడియా చిన్నప్పుడు ఫోన్ చేతికిచ్చేసి అన్నం తిను, పాలు తాగు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు అనమాట. ఫోన్ ఇస్తే గానీ పిల్లలు భోంచేయని పరిస్థితి, ఈవెన్ 2 సంవత్సరాల పిల్లలు కూడా. అది కాకుండా చక్కటి కథలు చెప్తూ, చందమామను చూపిస్తూ, రామాయణ మహాభారత కథలు నైట్ టైం చెప్తూ, ఇలా పిల్లల్ని కనుక మంచి దారిలో పెడితే, విలువలు నేర్పిస్తే, ఎటువంటి సోషల్ మీడియా ప్రభావం వచ్చినా, ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చినా కానీ వాటి గురి కాకుండా పిల్లలు స్ట్రైట్ గా బాగా పెరుగుతారనమాట. అంటే సమాజంలో చెడిపోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఆ మార్గాల నుంచి పక్కకు తప్పించాలంటే లీగల్ బ్యాన్ మాత్రమే కాదు, మోరల్ వాల్యూ సమాజంలో చాలా అవసరం. కాబట్టి ఈ బాధ్యత సమాజాన్ని, పేరెంట్స్ది, టీచర్స్ది, అందరిది. ఈ ఉమెన్స్ డే శుభ సందర్భాన్ని నేను చెప్పేది ఏంటంటే, టీచర్స్ కూడా ప్రధాన భూమిక పాటిస్తారు పిల్లల్ని బాగా పెంచడంలో. ముఖ్యంగా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఎక్కువ సమయం పిల్లలు స్కూల్స్ లో గడుపుతారు. కాబట్టి ఈ స్కూల్స్ లోనే ఈ సోషల్ మీడియా ప్రభావం గురించి, దాని యొక్క నెగిటివ్ యూజెస్ గురించి చెప్పి పాజిటివిటీ ప్రమోట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం.